సో ఓవరాల్గా దేశం అంటే ఎన్డీఏ పరిపాలన గిరిజనుల పరిస్థితి అంటే బేరీజు వేసే గతంలో కంటే ఏదైనా మెరుగైందా లేకపోతే ఎంత డిటీరియేట్ అయిందా? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కనుక మనం చూసుకుంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం విఫలం. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే ఏది ప్రధానమైనటువంటి చెప్తారు? అంటే 3 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి అది కాదు నేను చెప్పింది, అంటే పర్టైనింగ్ టు ఎస్టీస్ ఓవరాల్లో ట్రైబల్ డెవలప్మెంట్ ఉంటుంది. 2 లక్షల్లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మాకు 10% వస్తాయి. 2 కోట్లు అంటే 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి సంవత్సరానికి. అంటే అట్లా ఒక 8 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఇప్పుడు మన 5 సంవత్సరాలకు 10 లక్షల ఉద్యోగాలు రావాలి ట్రైబల్స్కి. కానీ మొత్తం ఉద్యోగ కల్పనలే 3.5 లక్షలు దాంట్లో వేయాలి కేంద్ర ప్రభుత్వం చేసింది. డిమానిటైజేషన్ చేసడం వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయింది ట్రైబల్స్. ఎందుకంటే పైసలు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. టౌన్లోనన్నా కొంత ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి అందుబాటులో వచ్చేటటువంటి అవకాశం. ఇవాళ రైతుల సమస్యలు ఈ రైతుల సమస్యలు కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు లేని పరిస్థితి వచ్చింది. మా జిల్లాలో మహబూబాద్ జిల్లాలో కేశవంతం దగ్గర ఒక రైతులందరికీ చెక్కులు ఇచ్చేసి 10 కోట్ల రూపాయలకు సంబంధించిన సరుకులు కొని వెళ్ళిపోయినా ఆయన ఇంతవరకు కనబడలే. డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి అమ్మకాలు అంటే మొత్తం 90% గిరిజనుల రైతులను అక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి. ఇట్లా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీని తీసుకొస్తామని చెప్పి తీసుకురాలేదు. అది మాకాయగా వస్తుంది అనుకున్నాం. ఎందుకు అత్యధిక పేదవాడికి ముందు ఇస్తారు కదా, కాబట్టి ఎస్సీఎస్లకు ముందు ఇచ్చే అవకాశం ఉంటుంది. మోడీ గారు 15 లక్షలు తెస్తే ముందు మాకే వస్తుందని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ అదేమో వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. పైగా రాకపోగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల పేదవాడు మరింత నష్టపోయేటటువంటి ప్రమాదం జరుగుతున్నది. ఇప్పుడు జీడిపి మనకు 7.9% కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉంటే ఇప్పుడు 5.7కి వచ్చింది. 3 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం కోల్పోయింది. 3 లక్షల కోట్లు భారతదేశం కోల్పోతే దాని ఎఫెక్ట్ మా మీద ఎంత ఉంటుంది? ఇప్పుడు బలం ఉన్నోడి మీద ఒక బండి ఎత్తితే తట్టుకోగలుగుతాడు, బలహీనుడి మీద బండి ఎత్తితే చచ్చిపోతాడు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే దీని అన్నిటి ఎఫెక్టు ఎక్కువ అత్యధిక వెనుకబడ్డటువంటి గిరిజన జాతుల మీద, అదేవిధంగా దళితుల మీద, పేదవాడి మీద ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మాటను, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోగా ఇవాళ ఒక అంతర్గత వైరుధ్యాలను పెంచేటటువంటి పని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆహారపు అలవాట్ల మీద దాడి చేయడం, అదేవిధంగా జాతుల పేరు మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళను మతాల పేరు మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 25 లక్షల మంది గిరిజనులు కాశ్మీర్లో ముస్లిం మతంలో ఉన్నారు. గిరిజనులే కొత్తగా వచ్చారంటారా? మొదటి నుంచి ఉన్నారు. ఇప్పుడు గిరిజన తెగలు అట్లా మారినటువంటి పరిస్థితి గిరిజన తెగలు. కాబట్టి నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ఎట్లా చూస్తాం వాటిని, ఎట్లా వ్యవహరిస్తాం మనం, ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే గిరిజన డెవలప్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం ఏది తీసుకోలేదు. పాత నిర్ణయాల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్ని లోన్లు ఇచ్చారో చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే ఏం పెట్టట్లేదు. అయితే గిరిజనులు బీజేపీకి చాలా అండగా నిలబడ్డారు. మధ్యప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా మన గుజరాత్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఈ ఛత్తీస్గఢ్లో 3 సార్లు ఆ సపోర్ట్ చేశారు. ఆ హోప్ పోయింది వాళ్ళు. ఎందుకంటే నేను సౌత్ ఇండియా ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు 15 రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఫిబ్రవరిలో, అదేవిధంగా గుజరాత్కి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. గుజరాత్లోనేమో బీజేపీ నుంచి గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తున్నది. అంటే భ్రమలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం మీద ఉన్నటువంటి భ్రమలు, మోడీ ప్రత్యేకంగా బీజేపీ మీద ఒక ఒపీనియన్ ఉంటే మోడీ మీద కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉండే ప్రజలకు, చాలా హోప్స్ ఉండే. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ప్రధానమంత్రి హోదాలో దాదాపు ఏదైతే ప్రధానమంత్రి క్యాండిడేట్ హోదాలో తాను అడ్రస్ చేసినప్పుడు చెప్పినటువంటి మాటల్లో కనుక మనం గమనిస్తే, ప్రతి ట్రైబల్ బ్యాక్వర్డ్ ఏరియాలో నేను ఐటీఐలు పెడతాను. 2 సంవత్సరాల ముందు ఐటీఐ పెట్టి ఒక ఇండస్ట్రీ వాడు నా దగ్గర ఇండస్ట్రీ పెడతానని వస్తే స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఆ ఫ్యాక్టరీని అక్కడ స్టార్ట్ చేయిస్తాననేటటువంటి మాటను గిరిజనులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చెప్పాను. నేనైతే నిజంగా చాలా అట్రాక్ట్ అయ్యాను ఆయన మాట చెప్పడంతో. అంటే ఇంత ఒక దూరదృష్టితో విజన్తో ఉన్నాడు ఆయన కూడా అనుకున్నాను. ఇప్పుడు ఏపీలో కూడా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకి ఆలస్యం అవుతున్నట్టుంది. అంటే ఏపీ తెలంగాణ 2 దిక్కుల రాష్ట్రం ఉంది. ఈ విభజన చట్టంలోనే కాంగ్రెస్ పార్టీ గిరిజన యూనివర్సిటీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిలేకి ఏంటంటారు? అంటే సిన్సియారిటీ లేకపోవడం. దాని మీద కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. గిరిజన యూనివర్సిటీ అక్కడ స్టార్ట్ కాలేదు, ఇక్కడ స్టార్ట్ కాలేదు. కానీ ఏమంటారు, మీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి తప్పించుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. అది అసలు ఎగ్జిక్యూట్ చేయకుండా, అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు ఫెయిల్ అవుతున్నారు, ప్రధానమంత్రి దాని మీద ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి పోయిన తర్వాత దీని మీద శ్రద్ధ ఎందుకు? 1000 ఎకరాల భూమి మైబాద్ పక్కన గతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి భూమిని కలెక్టర్ రాసి పంపించినటువంటి పరిస్థితి. జిల్లాలు డివైడ్ కాకముందే మా దగ్గర 1000 ఎకరాలు ఉంది, మీరు ట్రైబల్ యూనివర్సిటీ కోసం తీసుకోండి అని చెప్పి.
దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు సీరియస్గా లేరు. ఇప్పుడు విభజన చట్టంలో మేము ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాం, బడ్జెట్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి విభజన చట్టంలో ఇట్స్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ యాక్ట్. దాన్ని 16,000 కోట్లు మొదటి బడ్జెట్లోనే లోటు ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. అది మీరు తప్పబెట్టారు, మేము ఇవ్వమని చెప్తారు. అంటే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అమలు చేయకుంటే ఏ పద్ధతిలో రేపు ప్రజలకు మేలు చేస్తారు, ఏ పద్ధతిలో వాళ్ళు ఓట్లాడడానికి వస్తారు రేపు జనాల దగ్గరికి? అంటే మీరు చెప్పండి స్పెసిఫిక్గా ఇది కేంద్రం యొక్క లోపం అంటారా, రాష్ట్రం యొక్క లోపం? ఇద్దరి లోపం ఉందండి. దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ కావడానికి పర్సూ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పర్సూ చేయకపోవడానికి వేరే కారణాలు, ఆయనకు వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్, వాళ్ళతో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు, ఇది చేస్తే ఇంకోటి ఇవ్వడం అనే భయం కూడా ఉండొచ్చు. తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో మీటింగ్ పెట్టి మోడీ గారు నేను ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి, అంతకుముందు ప్రధానమంత్రి హామీని అమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. కానీ ప్రాక్టికల్గా అవైలబుల్ కాదు, మేము ఇవ్వలేమంటాడు ఆయన. అదే మోడీ గారు ఇవాళ నిన్న జపాన్ ప్రధానమంత్రి వస్తే ఢిల్లీలో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి జపాన్ ప్రధానమంత్రిని ఎన్నికలు ఉన్నాయని చెప్పి 7 కిలోమీటర్ల దూరం గుజరాత్లో ర్యాలీ తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే అది మభ్యపెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఏమున్నది? అంటే అంత ప్రజలు బలహీనంగా ఉన్నారు, భారత ప్రజలు ఆయన చెప్పే మాటలకు పడిపోతారనేటటువంటి తప్పుడు అవగాహనతో ఆలోచిస్తున్నట్టుగా కనబడుతున్నది. అది నెరవేరదు. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలలో అయితే ప్రభుత్వం విఫలమైంది, అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సరే, మనం మందికి ఇచ్చిన మాటను తప్పొచ్చు, కానీ మనం ఇచ్చుకున్న మాటనైతే నిలబెట్టుకోవాలి కదా. పార్టీ తనకు తాను ఇచ్చుకున్న మాట, పార్టీ నాయకత్వం తనకు తాను ఇచ్చుకున్న మాట, తన కార్యకర్తలకు ఇచ్చినటువంటి మాట. బీజేపీ బేసిక్ ఫండమెంట్స్ రూల్స్కు విరుద్ధంగా నువ్వు పీడీపీతో కలిసి కాశ్మీర్లో గవర్నమెంట్ని ఏర్పాటు చేసినావు, 100% ఎఫ్డీఐలను తీసుకొచ్చినావు నువ్వు బీజేపీ ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.